ఏపీ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం. చాలా రోజుల తర్వాత ఏపీ కానిస్టేబుల్ గురించి ఒక వీడియో తీయాలని ఒక ఆలోచన రావడంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. చాలామంది ఇప్పటికైనా కానీ ఈవెంట్స్ జరుగుతాయా, మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతాయని సందిగ్ధంలో ఇంకా చాలామంది అభ్యర్థులు ఉన్నారు. నాకు ఫోన్ చేసి అసలు జరుగుతాయా సార్, ఈవెంట్స్ జరుగుతాయా, ఎటువంటి అధికారిక ప్రకటన లేదు, ఓన్లీ ప్రెస్ నోట్ మాత్రమే ఇచ్చారు, ఈవెంట్స్కి ఇప్పటికైనా జరుగుతాయా, లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతాయా అని చాలామంది సందిగ్ధంతో నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క సందిగ్ధత వాళ్ళకు ఉన్నట్టే చాలామంది అభ్యర్థులకు ఉంటాయి. కాబట్టి వాళ్ళకందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, ఖచ్చితంగా డిసెంబర్ చివరిలో ఖచ్చితంగా ఈవెంట్స్ జరుగుతాయి. ఒక ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈవెంట్స్ జరుగుతాయి. ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థను దృఢంగా మార్చేదానికి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, పోలీస్ వ్యవస్థ దృఢంగా ఉండాలి, ఎటువంటి నేరాలు జరగకుండా ఉండాలంటే ముందు పోలీస్ వ్యవస్థ బాగుండాలని చాలాసార్లు ఘంటాపథంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులో యొక్క వ్యవస్థ బాగుండాలంటే పోలీస్ నోటిఫికేషన్ పోలీసు వాళ్ళు ఉండాలి, ఎక్కువ మంది పోలీస్ రిక్రూట్మెంట్ ఉండాలా. ఆ రిక్రూట్మెంట్ కోసము ముందు 6100 పోస్టులు ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా జనవరిలో, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన జనవరిలో మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు జాబ్ కాలనీలో కూడా ఉంటాయి. కాబట్టి మిత్రులారా గుర్తుంచుకోండి, ఇది ఫిలప్ చేసిన తర్వాతనే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి డిసెంబర్లో ఖచ్చితంగా ప్రెస్ నోట్ ద్వారా ఉండేది ఖచ్చితంగా అమలు జరుస్తారు. అది 100% నిజమండి. మీరు ఒప్పుకున్నా, మీ మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కాబట్టి మీ మనసును దృఢంగా ఉంచుకొని డిసెంబర్లో ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ప్రిపరేషన్ ఈవెంట్స్కు ప్రిపేర్ కాండి. అదేవిధంగా మార్చిలో అంటే 10th క్లాస్ ఎగ్జామ్ కంటే ముందే, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంటే ముందే మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఇది 100% నిజమండి. ఎందుకంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఎంత తొందరగా అయితే అంత నేర వ్యవస్థను తగ్గించేదానికి ఉంటుంది. చాలామంది పోలీసు వాళ్ళు చాలామంది డ్యూటీ యొక్క భావన నుండి ఎక్కువగా వర్క్ ఎక్కువ పడుతుంది, రిక్రూట్మెంట్ కావాలని చాలామంది డీజీపీ గారు చాలామంది కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది రిక్రూట్మెంట్ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి ఒక ఉదాహరణ చెప్తా, ఒక కథ చెప్తానండి, కుందేలు తాబేలు కథ. కుందేలేమో బాగా చదివింది, పరిగెత్తడానికి బాగుంది, కానీ పరిగెత్తి ఫస్ట్ చాలా ముందు వెళ్ళి పరిగెత్తి యొక్క టార్గెట్ని రీచ్ కాగలదు. కానీ నిర్లక్ష్య ధోరణి వలన అది చెట్టు కింద పనుకోవడం ఉంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, అదే ఎప్పుడు వస్తుంది టార్గెట్, అది తాబేలు ఎప్పుడు వచ్చాది, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, ఒక నిద్రపోయిపోదామని. కానీ తాబేలు మాత్రం ఎలాగైనా నేను విజయం సాధించాలా, ఎలాగైనా టార్గెట్ని రీచ్ కావాలని కంటిన్యూగా ఒకే విధంగా ప్రిపరేషన్ కొనసాగింది. ఎక్కడే కానీ నిర్లక్ష్యం ధోరణి ఉపయోగించకుండా. కాబట్టి మిత్రులారా, ఈ తాబేలు ఉన్న ఏ విధంగా తపన ఉందో అలాగే ఉంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. కుందేలు మాత్రం నిర్లక్ష్యం ధోరణి చూపిస్తే మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. నువ్వు ఎంత టాలెంట్ పర్సన్ అయినా కుందేలు మాదిరి నిర్లక్ష్యం ధోరణి ఉండకూడదు. నిరంతర ప్రేరణతో, నిరంతర ప్రణాళికతో ముందుకు కొనసాగించు. ఎక్కడే కానీ ఆ డిసప్పాయింట్ మాత్రం రానియకండి. ఏ ఆలోచన రాకుండా ఒక టార్గెట్ ఆలోచన తప్ప ఎక్కడే కానీ ఉండండి. తాబేలు మాత్రం నిరంతరం పోరాడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అలాగే ఇంకొకటి నా నిజ జీవితంలో జరిగింది. డిఎస్సి కాదు, గ్రూప్ 2 2008లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అది 2011లో పెట్టడం జరిగింది గ్రూప్ 2 ఎగ్జామ్. నేను కూడా జరుగుతుందా లేదా ఆందోళనతో ఒకరోజు చదివితే 2 రోజులు చదువుకోండి, ఒకరోజు చదివితే 2 రోజులు చదవకుండా ఆ విధంగా ప్రిపరేషన్ కొనసాగించడం జరిగింది. నెలలు కూడా పోస్ట్ చదువుకుండా పెట్టడం జరిగింది. కానీ నేను చివరిలో 5-6 మార్కులతోనే మిస్ కావడం జరిగింది గ్రూప్ 2 ఎగ్జామ్స్ జాబ్. కాబట్టి మిత్రులారా, మనం చేసే చిన్న తప్పులు, మన యొక్క నిర్లక్ష్య ధోరణి వలన మనకు అందిన ఫలాలు కూడా అందకుండా పోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మిత్రమా పోలీస్ ప్రిపేర్ అయ్యే, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే మిత్రులారా,
గుర్తించుకోండి. ఎటువంటి ఖచ్చితంగా డిసెంబర్ చివరిలో జరుగుతాయి. మీకు మంచి జరగాలని ఆశిస్తూ, మీరు జాబ్ సాధించాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది. థ్యాంక్ యూ మిత్రమా.